నీకు కేసీఆర్తో ఏం కావాలి నీకు వస్తాడు, వచ్చే టైంలో వస్తాడు. నీకు అది కూడా చెప్తున్నా, వచ్చే టైంలో వస్తాడు. నువ్వేదో కూర్చుని నీ షోప్ టాపులు తూయించుకోవాలని నీ ఈగోను ఆయన మీద ప్రదర్శించాలని చూస్తే వినుకుంటా కూర్చోలేడు. ఆయన రాకపోవడం నీ క్షేమమే మంచిది. ఆయన వచ్చిందంటే నువ్వు తట్టుకోలేవు. నీకు ఇది కూడా చెప్తున్నా, కేసీఆర్ వస్తే తట్టుకోలేడు. ఎవరు దిగుతాడా నువ్వు? నీకు పవర్ ఉందని రేవంత్ని చూస్తున్నారు తప్ప పవర్ లేకపోతే రేవంత్ని చూసేవాడు ఎవడే? ఈ పవర్ లేని క్షణాన నువ్వేంది నీ బతికేంది? ఒకసారి నేను సూటిగా అడుగుతున్నా. ఎవరిదా కుటుంబాలు ఇలా నీ అన్నదమ్ములు, నీ కథ, నీ ఫ్యామిలీ, నువ్వు ఎక్కడికైనా నడుపుతున్నావు? గడిలు అన్నవా? మరి తెలంగాణ ముఖ్యమంత్రి నివాసం కట్టిందా నువ్వు వాళ్ళు ఉంటున్నావా? నీ జూబ్లీ హిల్స్లో నీ ఇంటికాడికి రావాలి అందరూ. నువ్వు కూడా ఏం పని చేస్తున్నావు? ఈయనన్నా ప్రగత్ భవన్లో ఇక్కడన్నా ఉన్నాడు, కానీ ఇలా రేవంత్ రెడ్డి ఏడు ఉంటున్నాడు? జూబ్లీ హిల్స్లో ఒక్కొక్కటి నా ఇంటికి రావాలి, నా వాకిల కాడ నిలబడాలి, మొత్తం లైన్ కట్టాలని చెప్పేసి నా సొంత ఇంట్లో ఉంటున్నా, నా సొంత కారులో తిరుగుతున్నా, అంత అబద్ధానికి ఎంత అమాయకంగా ఉంటే ఇక నువ్వు కూడా నన్ను అడిగితే ఎట్లా చెప్పు? 100% సొంత కారు అనేది ఎవరు వాడనియరు. ఎందుకనంటే ఒక ప్రభుత్వంలో ఉన్నప్పుడు ప్రభుత్వం యొక్క పాలితున్న రక్షణ కూడా వాళ్ళే సెక్యూరిటీ వాళ్ళు తీసుకుంటారు. అవే బండ్లు ఉంటాయి, అదే కథ ఉంటుంది. నువ్వు నీ హిగో, నీ హహం చూయించుకోవడానికి కోసం నువ్వు ఇలా అక్కడ ఉన్నావు. ఒక ముఖ్యమంత్రి ఏడు ఉండాలి, ఎక్కడ ఉండాలి? ఎవడొస్తాడు నీ దగ్గరికి? నేను అడుగుతా ఉన్నా. ఇలా జూబ్లీ హిల్స్లో మళ్ళీ పోయే పరిస్థితులు ఉందా? నేను అడుగుతా, ఎవరిని కాలవలేదని. నేను వస్తా, రానిస్తావాను? నువ్వు వస్తా, రానిస్తాడా? అంటే ఏమి లేదు, ఎవరైనా గట్టి ఉంటుంది. నువ్వు కూడా నీ ఇంట్లోనే కూర్చుంటున్నావు. ఇంకా సారాన్న ఇక్కడ భవన్ కట్టి ఇక్కడ కూర్చున్నాడు, ఆయనకి ఇల్లు లేదు. నువ్వైతే ఇంకా మంచిగా ఇంటి కట్టుకొని అందరిని ఇంటికి పిలిపించుకుంటున్నావు. మొత్తం వెనకడ పటేల్, పోలీస్ పటేల్ ఇంటికాడ వాళ్ళ అయ్యా తాత పోలీస్ పటేల్ అన్నాడు కదా, పోలీస్ పటేల్ ఇంటికి ఎట్లా పిలిపించుకుంటారో ఇలా అందరిని గట్టే పిలిపించుకుంటున్నాడు ఈ పోలీస్ పటేల్. ఈడ వేరే తేడా ఏం లేదు. పోలీస్ పటేలేనా? 100% ముఖ్యమంత్రి పోలీస్ పటేల్. ఆయనే చెప్పింది కదా, మనం కాదు. మా తాత పోలీస్ పటేల్, మాకు 5,000 ఎకరాల భూస్వాముల మినిస్టర్ కూడా నేనే అంటాడు. అన్ని అయినే ఒకటి కాదు, అన్ని నేనే. ఇక్కడ కేసీఆర్ ఉన్నప్పుడల్లా శాఖల ఆలకోలకి ఇచ్చింది. ఇప్పుడు అన్ని అయిననే కదా. పోలీస్ పటేల్ నేనే, మాలీస్ పటేల్ నేనే, వేసేటోని నేనే, తీసేటోని నేనే, చెప్పటోని నేనే. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ పార్టీ ఓడిపోయిన తర్వాత పార్టీ అధోగతి పరిస్థితికి వెళ్ళిపోయింది, ఆ స్థితికి వెళ్ళిపోయింది. భవిష్యత్తు లేదు అనే కొంతమంది అయోమయంలో ఉన్న కొంతమంది మీ అభిమానులు, కార్యకర్తలకు మీరేం చెప్పదలుచుకున్నారు? నేను ఒకటే చెప్తాను, భవిష్యత్తు భరోసా ఇచ్చేది బీఆర్ఎస్ పార్టీ. ఎందుకంటే తెలంగాణ తీసుకొచ్చినట్టు పార్టీ. ఈ తెలంగాణకు బీఆర్ఎస్ పార్టీకి తల్లి బిడ్డల అనుబంధం ఉంటుంది, పేగుబంధం ఉంటుంది. ఈ పార్టీ పేగుబంధం. ఎందుకంటే ఈ పార్టీ పుట్టిందే తెలంగాణ కోసం, ఈ పార్టీ పుట్టిందే తెలంగాణ బావు కోసం, తెలంగాణ సంక్షేమం కోసం. కాబట్టి దీనికి తెలంగాణ తొక్కులాటనే ఉంటుంది. కానీ కాంగ్రెస్ పార్టీ అనేది ఆ జాతీయ పార్టీ. ఇటువంటి ఇంకో 28 ఉంటాయి వాళ్ళకు, మనసొంటి 28 ఉంటుంది. ఇక్కడ పైసలన్నీ తీసుకుపోయి ఏ రాష్ట్రంలో కూడా వాళ్ళ దగ్గర ఉన్నాయే 2 రాష్ట్రాలు, 2, 3 ఉన్నాయి. ఏ రాష్ట్రంలో ఎలక్షన్లు జరిగినా ఇక్కడ నుంచి పైసలు తీసుకుపోయి ఆడ పెట్టి రావాలి. అరే పంపురా అంటే పంపాలి. వాళ్ళకి ఎక్కడి? ఇప్పుడు ఇది ఏమైందంటే కలపతరులాగా ఇన్కమ్ సోర్సే ఇదే కదా. వాళ్ళకు ఏముంటుంది? ఈ రాష్ట్రం వస్తుంటే ఇంకా 20 రాష్ట్రాల మీద ఉంటుంది. కానీ మనకి ఇదొక్కటే కదా మనకు రాష్ట్రం, ఈ పార్టీకి. కాబట్టి ప్రజలు కూడా తెలుసు. వీళ్ళందరూ అదే అంటారు కదా, అయ్యో కేసీఆర్ సార్ని పోగొట్టుకుంటే మళ్ళీ సార్ని తీసుకొచ్చుకోవాలి కదా మనం అన్నటువంటి ఆలోచన ప్రజలకు ఉన్నది. భవిష్యత్తుకు భరోసాతో పాటుగా తెలంగాణను కాపాడుకునేది ఈ పార్టీ. నేను మళ్ళీ చెప్తా ఉన్నా, ఈ కేసీఆర్ అంటోడు ఈ తెలంగాణ రాష్ట్రానికి తల్లికోడి పాత్ర. గుర్తుపెట్టుకోండి, తన రెక్కల కింద ప్రజలను దాచుకొని కాపాడుకోవాలన్నటువంటి ఆలోచన తప్ప వేరే ఆయనకి ఏమీ ఉండదు. ఆయనకు పదవులు కేంద్ర మంత్రి చేసిండు, ఎంపీ చేసిండు, రాజీనామాలు చేసిండు, 10 సార్లు గెలిచిండు. ఆయనకి ఏం తక్కువ? ఏముంటుంది చెప్పు? 70 సంవత్సరాలు అన్నట్టు ఒక తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకొచ్చినట్టు. ఇక ఆ చరిత్ర లేకుండా చేయాలి, ఆయనకి ఏం లేకుంటే నువ్వు 1000 జన్మలు ఎత్తినా కూడా కేసీఆర్కు నువ్వు సమానం అవుతావా? రేవంత్ రెడ్డి నేను నిన్న ఒకటి తిట్టినంత మాత్రాన నువ్వు సమానం అవుతావా? ఆయన ఏమనుకుంటే తిడతా ఉంటే నవ్వుకుంటా ఉన్నాడు కేసీఆర్ గారు. ఎందుకంటే ఆ గొప్ప మనసు, ఆయన గొప్ప మనసు. పరులతి నా పిల్లలే కదా, బాధపడుతున్నా, తిట్టిరు. 100% పాజిటివ్గా తీసుకున్నాడు తప్ప కేసీఆర్ను రేవంత్ రెడ్డిని తిట్లు ఎట్లాంటి అంటే మీరు చెప్పండి, ఎట్లాంటి తిట్లు తిడుతున్నాడు? అంత ప్రపంచంలో ఎవరన్నా? నేను చెప్తున్నా కదా, ఊరికే సార్ని తిడుతున్నావేందే? తెలంగాణ తీసుకొచ్చిన సార్ను పట్టుకొని తిడుతున్నాడు. నువ్వేమన్నా చెప్తే చెప్పు, కానీ ఊకే పొద్దుగా లేవగానే సార్ను తిట్టుకున్నాడు. లేవురే అని చెప్పేసి మహిళలంతా వెళ్ళిపోయారు, సభలకి ఇడిచిపెట్టారని తిడుతూ ఉంటే తట్టుకోలేక ప్రజలు వెళ్ళిపోయారు. నేను ఇది కూడా చెప్తా ఉన్నా, పాలితుడు అనేటోడు, పాలనా దక్షకుడు ఎట్లా ఉండాలి? 10 మందికి ఆదర్శంగా ఉండాలి. నీ భాష, నీ నడవడి, నీ ఆశ, ప్రతిదీ కూడా కదా యూఆర్ఏ బాస్. ఇప్పుడు గడ సంబరాల సాంస్కృతిక కార్యక్రమాలు పెట్టిరు. ఏం పెట్టినావు? ఏం పాటలు పాడించు? ఎన్ని పాటలు? తెలంగాణ అమరుల పాటలు, తెలంగాణ డిజే పాటలు కాదు, అడ్డమైన పాటలు అన్నీ. ఏం పాటలే? ఆ కుర్చీ మడత పెట్టి అన్న కొద్దిగా గాడు. నేను ఏం చెప్తున్నా, అన్ని బ్రేకింగ్ డాన్సులు, ఇది వాని సంబరాలు. మేము కూడా సంబరాలు చేసినప్పుడు ఎట్లా ఉండే? ఎన్ని పాటలు, ఎంత అద్భుతం తెలంగాణది. తంగేడు పువ్వులు తంబాలమంతా, తీరొక రంగుల తీరిచిన పువ్వు, బంగారు చీరలు బాజారులన్నీ, బతుకమ్మ పండుగ నా తెలంగాణని బతుకమ్మ గురించి పాడుకున్నాం, బోనాల గురించి పాడుకున్నాం, తెలంగాణ పల్లె పాటలు పాడుకున్నాం, తెలంగాణ సంస్కృతి మీద మనం పాటలు పాడుకున్నాం. ఇవాళ ఏం కనబడుతుంది?
నేను ఒకటి అడుగుతా ఉన్నా, నేను ఆడేసి ఆ బట్టి అట నాటు పాట వాడరాట, నాటు 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 గిదావా అని. ఇప్పుడు ఇలా తమ్మని పెట్టిండు, ఆడేచాడు రాములా నన్ను నాగం చేసింది రో అని వాడి ఇయ్యాల. అసలు ఎటు పోతుంది అంటున్నా, నీకు సంస్కృతి తెలియదు, కల్చర్ తెలియదు, నీకు తెలంగాణ బతుకులు తెలియదు, ఏది నీకు తెలిసిందల్లా అరాచకం, తెలంగాణను ఆగం చేసే కుట్రని మళ్ళీ మళ్ళీ చెప్తా ఉన్నా. ఎప్పుడైనా కూడా రేవంత్ రెడ్డి అనే వ్యక్తికి తెలంగాణ మీద ప్రేమలు ఉండదు, దయచేసి గుర్తుపెట్టుకో. మా చంద్రబాబు నాయుడు ఇక్కడ లేకుండా చేయడానికి కారణమే చంద్రశేఖరరావు. కాబట్టి ఈ కుటుంబంను నాశనం చేయాలి, తెలంగాణ నాశనం చేయాలి, చంద్రబాబు నాయుడు మెప్పు పొందాలనే ఆలోచనే తప్ప ఇప్పటికీ మెప్పు పొందాల్సిన అవసరం ఏముంటుంది ఆయన? ఉంటుంది, వాళ్ళకి చాలా ఉంటాయి వాళ్ళకి. ఇప్పుడు ఏమంటారు చూడు, 90 ఏళ్ళు అయినా కూడా ఒక సంబంధం పోదని అంటారు చూడు. ఆ సంబంధాలు వేరు. నేను మళ్ళీ చెప్తాను ఆయనకు, రేపు మళ్ళీ చెప్తా ఉన్నా, రేపు కాంగ్రెస్తో ఇది పోతుంది, ఇంకో పార్టీ అవుతుందంటే అలా కూడా పోతాడు, గుర్తుపెట్టుకోండి. ఆయన కృషి కావాలి తప్ప నీకు ఎవరే వీళ్ళని చూస్తే అంత జిల్ల పురుగులాగా చూస్తా ఉన్నాడు. వీళ్ళు కూడా అంతా చూస్తున్నావు కదా ముసలోళ్ళు, ఇక చాలరా నీ అక్క 10 ఏళ్ళు ఎగబడిపోయినవరా మంత్రులు గిదే చాలరా అని వాళ్ళు తిరుగుతారు, నువ్వు చూస్తలేవా? ఇప్పుడు దానిలో ఉన్న వాళ్ళంతా ఏం మాట్లాడుతారు, ఎటు నుంచి వచ్చిన వాళ్ళు ఎవరో తెలియరా నీకు? ఇలా మళ్ళీ అన్నీ స్టార్ట్ అయినాయి. తెలంగాణలో దుఃఖం మొదలైపోయింది, తెలంగాణ తెరలైపోతా ఉన్నది. మళ్ళీ తెలంగాణ ఈ సంవత్సర కాలంలోనే ఇది మీరు తీసుకొచ్చిన దుఃఖమా? ప్రజల నుంచి వచ్చింది. ప్రజలు చేసినప్పుడు గుర్తుపెట్టుకో, ప్రజలు చేస్తున్న ఉద్యమాలకు ప్రతిపక్షాలు తోడవుతారు తప్ప వీళ్ళే కదిలిస్తే ప్రజలకు ఆ ప్రేమ లేకుంటే కదలరు, గుర్తుపెట్టుకోరు. మీరేం సక్కనోళ్ళా, మీరు మమ్మల్ని ఇప్పుడు వచ్చి అంటారు అని అడిగేటోళ్ళు. కానీ మీరే కావాలని చెప్పేసి ఇలా తెలంగాణ భవన్కి ఎంతమంది లైన్ కడతారు? నేను కేటీఆర్ కూడా చెప్పాడు, లగ్చర లంబడోళ్ళు ఎక్కడికి ఇవ్వని కాలికి ముళ్ళు గుస్తే కూడా ఆ దవాఖానికి పోయినట్టుగా వస్తూ ఉన్నారు తెలంగాణ భవన్కు. మరి గాంధీ భవన్కి ఎవడొస్తున్నాడు? నీ పదవులను ఆశించడం, నీ పార్టీ కార్యకర్తలు వస్తారు తప్ప ఆడికి వచ్చి మనం తిట్టాలి, తిడితే వాళ్ళ దృష్టిలో పడతామో ఏమో, ఐటమ్ సాంగ్ వేసిపోతే వాళ్ళ దృష్టిలో పడతామో ఏమో, మాకేమన్నా ఇస్తున్నా అనేటోడే నీ గాంధీ భవన్కి వస్తుంది తప్ప బాధలు చెప్పుకోవడానికి ఇలా తెలంగాణ భవన్ తప్ప వేరేది ఎక్కడ ఉన్నదా? నేను 100% మీరు చెప్పండి, మీరు అడిగి కెమెరా పెట్టుకొని చూడండి, రోజు ఎంత ఎన్ని వందల వేల మంది వస్తారు. అంటే వాళ్ళకు మళ్ళీ అరే ఇదే మనల్ని కాపాడేది, ఇదే మా భరోసా, ఇదే మాకు రక్షణ అన్నటువంటి భావన ఇలా వాళ్ళలో ఉన్నది. కాబట్టి ఇలా కేటీఆర్ వచ్చినా, హరీష్ అన్న వచ్చినా, ఎవరు వచ్చినా, సభలు పెట్టుకున్నా, మేము పాటలు పాడినా కూడా ఆదరిస్తూ ఉన్నారు. నిన్న మనం పాట రిలీజ్ చేసినాం, టక్కన వెళ్ళిపోయింది. అసలు ఎవరిని సెల్లాలో చూడి ఇలా అదే పాట మొగులుతుంది మొత్తం. ఇక అన్ని ఊతే పాట మొగులుతుంది. తర్వాత నమ్మినబోతే షార్ట్ ఫిలిం తీసినాం, అవే కనబడతా ఉన్నది. నేను ఎందుకు బల్గం సూప్ కూడా ఏదో చేసినట్టున్నారు, అది ఎవరో చేసుకున్నట్టు మాట పాట, అది ఎవరో పెట్టుకున్నట్టున్నారు. అదే అమెరికాలో ఎవరో దాన్ని చేసినట్టు, నేను చూడలేదాన్ని, నేనే పాడినా. అయితే నేను ఏమంటానంటే ఆ ప్రేమలు ఉంటేనే చూస్తారు తప్ప ఎందుకు చూస్తారు? కాబట్టి రేపటికి భరోసా, రేపటికి భవిష్యత్తు బీఆర్ఎస్ పార్టీకి భవిష్యత్తు ఉంది, కానీ రసమయ్యకు ఉంటుందా లేదా అనేది నువ్వు ఒకటి పెట్టే రసమయ్య అనేటువంటి మళ్ళీ చెప్తా ఉన్నా. నా కోసం నువ్వు ఆలోచించకు దయచేసి. నాకు చాలా హ్యాపీ, నాకు ఉన్నా లేకపోయినా పర్వాలేదు, మళ్ళీ ప్రజలకు కావాల్సింది వస్తే చాలు, నేను అది కోరుకుంటాను. సరే, మీరు హ్యాపీగానే ఉన్నారు, ఆర్థికంగా అన్ని పరంగా మీరు హ్యాపీగానే ఉన్నారు. మిమ్మల్ని మీరు పరిపాలించిన ఏళ్ల కాలంలో మీ నియోజకవర్గ ప్రజలు ఏమాత్రం మీ పరిపాలనలో సుఖ సంతోషాలతో ఉన్నారు అని అంటే ఏం చేసిరన్నా 10 ఏళ్ల కాలంలో మీరు చేసిన అభివృద్ధి ఏంటంటే ఒక చిటికలో ఒక 10 చెప్తారా? నేను రసమై బాలకృష్ణ రాకముందు బతకబోయినటువంటి ప్రాంతం అది ఇల్లంతకుంట. ఇవాళ అంతగిరి ప్రాజెక్టు కట్టినాం నేను వచ్చిన తర్వాతనే. తోటపల్లి ప్రాజెక్టు మేము కట్టినాం. మిడ్ మానేరు పూజ ఇలా 1,00,000 ఎకరాలకు నీళ్ళు ఇవ్వగలుగుతున్నాను నేను. ఊరూరులోకి రోడ్లు తీసుకొచ్చినాం, పిఎస్ సెంటర్లు తీసుకొచ్చినాం. ప్రతి ఊరికి గ్రామ పంచాయతీ భవనాలు, మహిళా బిల్డింగులు, రోడ్లు, మనలకు మంచికి చెడుకు పొద్దున్న ఇవ్వగానే నేనే కళ్యాణ లక్ష్మి ఇవ్వాలని కూడా ఇంట్లో చీర పెట్టి తల్లికి చీర పెట్టి చెల్లెకి చెక్కి ఇచ్చేసి దండం పెట్టేసినటువంటి బిడ్డ రసమై బాలకృష్ణ. నేను మంచిగా, నాకు తృప్తి ఉంది, నా ప్రజల మీద తృప్తి ఉంది. వాళ్ళు కూడా నాకు గొప్ప అవకాశం ఇచ్చారు. ఓ పాటలు వాడిన బిడ్డను 10 సంవత్సరాలు ఎమ్మెల్యేగా నన్ను ఆశీర్వదించారు. నేను కూడా వాళ్ళకి సరిపెట్టాను. మీరు ఇయ్యాల పోయి అడగండి, అమ్మ రసమై సారినప్పుడు ఎంత మంచిగా ఉండనే, అనవసరంగా పిల్లగా నాగం చేసుకుంటే అనేది ఇలా ఎవరిని కదిలించినా గదే మాట ఉంటుంది. నేను ఆయన గురించి పేరు తీసుకొని నా స్థాయిలో నేను చెప్పలేను. ఎవరి గురించి ఏమనుకుంటారో మీకు కూడా తెలుస్తూ ఉంటుంది, ఎప్పుడైనా పోయినప్పుడు తెలుస్తూ ఉంటుంది. నేను తృప్తిగా ఉన్నా, మంచి పని చేసుకున్నా. నాకు అన్నింటికన్నా సాగునీళ్ళు అందించగలిగిన 1,00,000 ఎకరాలకు. మీకు ఇచ్చిన సమయంలో అయితే మీ నియోజకవర్గాన్ని సంపూర్ణంగా న్యాయం చేయగలిగారు అంటారు మీరు? సంపూర్ణం అంటే ఒకటే, నాకు సాధ్యమైనంత వరకు నేను చేయగలిగిన. వాళ్ళు ఎంతవరకు సంతృప్తిగా ఉన్నారు అనేది అందరూ ఒకే రకంగా ఉండరు కదా.